హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇంకా ఈ రోజు మన యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే మళ్ళీ మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఎంటీఎస్ అంటే నాన్ టెక్నికల్ స్టాఫ్ కి సంబంధించిన పోస్టులు అని చెప్పొచ్చు. తర్వాత అవల్దార్ సంబంధించిన పోస్టులని చెప్పొచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 26వ తారీఖు 6 నెల 2025 నుండి 24వ తారీఖు 7 నెల 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది చూసినట్టయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది 20వ తారీఖు సెప్టెంబర్ నుండి 24 అక్టోబర్ వరకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే సుమారుగా ఇప్పటి నుంచి మనకి దగ్గర ఒక 2 నెలల సమయం అనేది మనకుందని చెప్పొచ్చు పూర్తిగాన. అదే విధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, ప్రతి డీటెయిల్స్ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ మనం పోస్టుల వివరాలు చూసినట్టయితే మొత్తం వేకెన్సీ 1075 పోస్టులు అందుబాటులో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, వేకెన్సీ బీయింగ్ కలెక్టెడ్ అని చెప్పడం జరిగింది. ఎంటీఎస్ మొత్తం వేకెన్సీ చూసినట్టయితే 1075 ప్లస్, అంటే సుమారుగా 1075 పోస్టులు, తర్వాత ఇంకా ఎక్కువ పోస్టులు కలిసే అవకాశం ఉందని కూడా వీరు చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా అక్కడ చూడండి, బ్లూ కలర్ లో ఉంది. ssc.government.in అని వెబ్సైట్ కానీ ఓపెన్ చేసినట్లయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది. అదే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయించుకునే ఉద్దేశం ఎవరికైనా ఉంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్ట్ లో ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్ లో మా వాళ్ళు అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి తగిన ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఏజ్ అనేది చూసినట్టయితే 18 నుండి 25 సంవత్సరాలు సంబంధించిన వారు అప్లై చేయొచ్చు ఎంటీఎస్ కి. అదే విధంగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అవల్దార్కి అప్లై చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఎంటీఎస్, అవల్దార్ ఈ 2 కేటగిరీ పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇందులోని. వాటికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అది చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూడండి, ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, అన్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ కేటగిరీ 13 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాల పాటు ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాల పాటు వయసు సడలింపు అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూడండి, ఎవరైనా పెళ్ళైన తర్వాత డైవర్స్ తీసుకున్న మహిళలు కానీ ఎవరైనా ఉంటే వారికి సుమారుగా 35 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. అదే విధంగా ఎస్సీ ఎస్టీలోని ఎవరైతే ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉంటారో, భర్త చనిపోయిన మహిళలు కానీ లేకపోతే విడాకులు తీసుకున్న మహిళలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర 40 సంవత్సరాలు వచ్చే వరకు అప్లికేషన్ అది చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ 12th పాయింట్ చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చివరి తేదీ 29 అని చెప్పారు. వచ్చే నెల జూలై 29 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే 29 తర్వాత మళ్ళీ మనకి 2 డేస్ టైం అనేది ఇస్తారు. అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేసుకోవడానికి. అయితే గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ కానీ వస్తే దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదనంగా. ఒకవేళ మీరు 200 రూపాయలు అదనంగా చెల్లించి మళ్ళీ అప్పుడు కూడా మిస్టేక్ గాని చేస్తే మళ్ళీ అదనంగా 500 రూపాయలు చెల్లించి అప్లికేషన్ అనేది మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఎవరైతే అప్లై చేయడం తెలుసో వాళ్ళ దగ్గర అప్లికేషన్ అనేది చేయించుకోండి. దానివల్ల మీకు మీ యొక్క మనీ అనేది సేవ్ అవుతుంది. తర్వాత మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట. ఇక్కడ చూడండి, సెంటర్లు, ఎగ్జామ్ సెంటర్లు చూసినట్టయితే ముఖ్యంగా మొదట ఆంధ్రప్రదేశ్ చూద్దాం. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు ఇవ్వడం జరిగింది. తర్వాత తమిళనాడు చూడండి, ఏలూరు, పాండిచేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సలం, తిరువనమలై, తర్వాత వేలూరు, కృష్ణగిరి. తర్వాత హైదరాబాద్ చూడండి, కృష్ణగిరి, హైదరాబాద్, వరంగల్ అండ్ కరీంనగర్. ఈ ప్లేసుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 3 కలిపి సౌత్ జోన్ కి వస్తాయి కాబట్టి ఈ 3 ఒక దగ్గర సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ లొకేషన్స్ అనమాట. ఇంకెక్కడ 14వ పాయింట్ చూడండి, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసినట్టయితే మొదటగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఉంటాయి. సరైన సమాధానం ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సమాధానం తప్పుగా చేసినట్టయితే 3 ప్రశ్నలు తప్పుగా పెడితే 1 మార్కు కోల్పోవాల్సి ఉంటుంది. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఫిజికల్ స్టాండర్డ్ అంటే మీరు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈ రన్నింగ్ కానీ ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి కొన్ని, వాటికి సంబంధించి చేయడం జరుగుతుంది. కొన్ని పోస్టులకు సంబంధించి, అన్ని పోస్టులు కాదు, కొన్ని పోస్టులకు మాత్రమే. అయితే దీనికి మగవారు ఆడవారు బోత్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఎగ్జామ్ అనేది సుమారుగా 13 లాంగ్వేజెస్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు మీ యొక్క సొంత లాంగ్వేజ్ లో ఎగ్జామ్ అనేది రాయొచ్చు. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, తమిళ అయితే తమిళ, మీ యొక్క భాషల్లో మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు.
ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటగా చూసినట్టయితే పేపర్ 1, పేపర్ 2 అంటే సెక్షన్ 1, సెక్షన్ 2 ఈ 2 పేపర్లు కూడా ఒకే టైంలో పూర్తవుతుంది. అయితే అది ఏ విధంగా చూద్దాం. మొదటగా మీకు ఇచ్చే సమయం చూసినట్టయితే మొత్తం 45 నిమిషాలు, 45 నిమిషాలు మొత్తం 90 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు. అయితే ఏ విధంగానే చూద్దాం. మొదటగా చూసినట్టయితే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి సుమారుగా 20 ప్రశ్నలు ఇస్తారు. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు, మొత్తం ఇక్కడ 40 ప్రశ్నలు రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సెక్షన్ 2 చూడండి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్ నుంచి 25 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం చూసుకున్నట్టయితే 25, 25, 50, తర్వాత ఈ 90 మొత్తం యొక్క 90 ప్రశ్నలు కూడా అయితే ఈ 90 ప్రశ్నలు కూడా ఎడెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే సెక్షన్ 1, సెక్షన్ 2 ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్ మాత్రం సెక్షన్ 1 కి సెపరేట్ గా ఉంటుంది, సెక్షన్ 2 కి సెపరేట్ గా ఉంటుంది. క్వాలిఫికేషన్ మార్క్స్ టోటల్ గా కంపేర్ చేయరు, వేరువేరుగానే మీ యొక్క క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి చూస్తారు కాబట్టి ఈ ఎగ్జామ్ చాలా జాగ్రత్తగా రాయాలి. తర్వాత ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. మొదటగా ఇక్కడ చూడండి, మ్యాథ్స్ నుంచి మొత్తం 40 ప్రశ్నలు వస్తాయి, రీజనింగ్ యాప్టిట్యూడ్ మొత్తం కలిపి 40 ప్రశ్నలు. తర్వాత ఈచ్ క్వశ్చన్ కి 3 మార్కులు చొప్పున మొత్తం ఈచ్ క్వశ్చన్ కి 3 మార్కులు చొప్పున కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి క్వశ్చన్ కి 3 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టైం అనేది చూసినట్టయితే కేవలం గంటన్నర సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎంత? గంటన్నర సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నార్మల్ పర్సన్స్ కి. ఇంకా ఈ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదనంగా వాళ్ళకి చూసినట్టయితే 60 నిమిషాలు మొత్తం వాళ్ళకి 2 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత? 2 నిమిషాలు సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే సిలబస్ వచ్చేసరికి మీరు కంగారు పడొద్దు. ఇక్కడ నేను వీడియోలో చూడండి, వీడియోని స్లోగా మూవ్ చేస్తాను. ఇక్కడ మీరు వీడియో స్టాప్ చేసి మీ యొక్క సిలబస్ కూడా నోట్ చేసుకోండి. మొదటగా చూసినట్టయితే న్యూమరికల్ అండ్ మ్యాథమెటిక్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ చూడొచ్చు మనం. మొదటగా నేను స్లోగా వీడియో మూవ్ చేస్తాను, మీరు వీడియో స్టాప్ చేసి కావాలంటే సిలబస్ అనేది నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. ఇంకా రీజనింగ్ ఎబిలిటీ, సాల్వింగ్ క్వశ్చన్స్ చూడండి. తర్వాత ఇంకా జనరల్ అవేర్నెస్ చూడండి, ఆర్ట్స్, కల్చర్, సివిల్, ఎకానమీ, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 10th స్టాండర్డ్ అన్నమాట. మొత్తం కూడా 10th స్టాండర్డ్ మీద ఆడడం జరుగుతుంది. ఇంగ్లీష్ కూడా వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్, స్ట్రక్చర్, సినానిమస్, యాంటానిమస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వస్తాయి. ఇంకా ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ చూడండి, ఫిజికల్ టెస్టులు చూద్దాం. ఇక్కడ ఫిజికల్ టెస్టులు చూసినట్టయితే మగవారికి 1600 మీటర్లు రన్నింగ్ అనేది ఉంటుంది, కేవలం 15 నిమిషాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే 1.5 కిలోమీటర్ పరిగెట్టాల్సి ఉంటుంది. ఎంత? 1.5 కిలోమీటర్ పరిగెట్టడం కాదు, వాకింగ్ అని చెప్పాడు. వాకింగ్ కేవలం నడిచి వెళ్ళాలి. అయితే 15 నిమిషాల్లో మీరు పూర్తి చేయాలి. ఇంకా ఫిమేల్స్ చూడండి, 1 కిలోమీటర్ కేవలం 20 నిమిషాల్లో 1 కిలోమీటర్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరు? మహిళలు. కేవలం 15 నిమిషాల్లో నడిచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ రన్నింగ్ కాదు, వాకింగ్ పెట్టారు ఫిజికల్ ఈవెంట్. తర్వాత చెస్ట్ చూడండి, మేల్ క్యాండిడేట్స్ కి సంబంధించిన హైట్ చూస్తే 157.5 సెంటీమీటర్లు ఉండాలి. కొన్ని పోస్టులకి మాత్రమే, అన్ని పోస్టులకి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చెస్ట్ అనేది 81 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత ఎక్స్పెండ్ చేయాలి, ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలన్నమాట. అంటే నార్మల్ గా 181 పెరిగిన తర్వాత 5. ఇక్కడ మహిళల హైట్ అనేది చూసినట్టయితే 152 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. వీరి యొక్క రిలాక్సేషన్ బై 2.5 సెంటీమీటర్స్ వరకు వీళ్ళకి ఉంటుంది. ఎవరికి? ఈ యొక్క హిల్స్ ఏరియాలో బతుకుతున్నారు కదా వాళ్ళకి, మంచు ప్రాంతాల్లో బతికే వారికి సుమారుగా 2.5 సెంటీమీటర్లు, అంటే సుమారుగా వాళ్ళకి 150 సెంటీమీటర్లు ఉన్నా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరు? హిల్స్ ఏరియా వారికి. కానీ మనకు మాత్రం ఏపీ, తెలంగాణ ఎవరైతే ఉన్నారో మహిళలు మినిమం 152 సెంటీమీటర్లను ఉండాలి. వెయిట్ అయితే 48 కేజీలు ఉండాలి. వెయిట్ అంతా 48 కేజీలు ఉండాలి. అదే గర్ల్స్ కి చెస్ట్ చూడరు, ఓన్లీ కేవలం వెయిట్ మాత్రమే చూస్తారు. అంటే ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ లో సంబంధించి ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి అప్లికేషన్ చేసుకున్నప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క 10th క్లాస్ లో డీటెయిల్స్ ఎలా ఉంటాయి అలాగే ఇవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఎవరైతే బాగా చేస్తారో అక్కడ మాత్రం చేయించుకోండి. ఎందుకంటే మీరు పొరపాట్లు చేస్తే మళ్ళీ అదనంగా డబ్బులు చెల్లించి మాడిఫై చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మాడిఫై చేయకపోతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మేము బయట పంపించడం, లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు నాట్ క్వాలిఫైడ్ కింద చేయడం కూడా జరుగుతుంది. కనుక జాగ్రత్తగా అప్లికేషన్ ప్రూఫ్స్ అనేవి కూడా ఉండాలి. మీ ఎస్ఎస్సి మెమో ఎలా ఉంటుందో అలాగే అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క రీసెంట్ ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటో అప్లోడ్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో అడిగితే మాత్రం డెఫినెట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాస్ మార్క్ చూద్దాం. ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి మినిమం మార్కులు అన్నమాట. ఈ మినిమం అంటే ఇవి దాటి వెళ్ళాలి. అండర్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30% కంటే ఎక్కువ రావాలి. ఓబీసీ ఎకనామికల్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 25% కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా ఆల్ అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 20% కంటే అబౌవ్ స్కోరింగ్ వస్తే జాబ్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కాల్కి వెళ్ళినప్పుడు మెయిన్ గా మెయింటైన్ చేయాల్సింది, ఎగ్జామ్ కాల్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, మెటల్స్ కానీ, చైన్స్ కానీ, తాయితులు కానీ ఇలాంటి ఏవి కూడా మీ బాడీ మీద ఏమి ఉండకూడదు.
విత్ ఆఖరికి కాయిన్స్ కూడానా. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు కేవలం మీ యొక్క హాల్ టికెట్, మీ యొక్క ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 తీసుకెళ్తే సరిపోతుంది. మీరు పెన్ కానీ పెన్సిల్ కానీ ఏం తీసుకెళ్ళడానికి వీలు లేదు. మీకు ఎగ్జామ్ హాల్లోకి నాట్ అలౌ అనమాట. ఓన్లీ జస్ట్ ఆధార్ కార్డు, మీ ఫోటోలు, తర్వాత మీ హాల్ టికెట్, ఇవి మాత్రమే తీసుకుని వెళ్ళాలి. అయితే ఫైనల్ ఇక్కడ వచ్చినట్టయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు అనేది కేవలం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు అనేది 100 రూపీస్ పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మన యొక్క అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు షేర్ చేయండి, వాళ్ళని కూడా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వమని చెప్పండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా ద ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనేది డే టు డే అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి, మంచి స్కోరింగ్ అనేది మీరు గ్యాదర్ చేస్తారు. ఇది 100% గ్యారంటీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.